అందరికీ నమస్తే అండి. ఒక స్కామ్ విలువ తెలిసింది అంటే ఆ కుంభకోణం ఎంత చేశారు అనేది తెలిసింది దర్యాప్తు సంస్థకి. ఎలా చేశారు అనేది కూడా తెలిసింది. ఏ విధంగా చేశారు అనేది తెలిసింది. ఎక్కడెక్కడ చేశారు అనేది కూడా తెలిసింది. సో ఆ స్కామ్ ప్రతిఫలాలు అంటే డబ్బులు ఎక్కడెక్కడ దాచారు అనేది కూడా తెలిసింది. ఎవరు చేశారు అనేది తెలిసింది. ఎప్పుడు చేశారనేది తెలిసింది. అంటే దర్యాప్తులో వాళ్ళకి కావాల్సిన ప్రతి ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. అంతిమ లబ్ధిదారు ఎవరు, ఓకే ఇంత స్కామ్ జరిగింది, దీనిలో ఫైనల్గా ఎవరు బిగ్ బాస్ ఎవరు, ఆయనకి ఎంత వెళ్ళింది అనేది కూడా సిట్ నిర్ధారించింది. వాళ్ళు వాంగ్మూలాలు అంటే వాళ్ళకు వచ్చిన స్టేట్మెంట్లు కావచ్చు, వాళ్ళకు వచ్చిన సాక్ష్యాలు కావచ్చు, వాళ్ళు సేకరించిన ఆధారాలు, కాల్ రికార్డ్స్, ఫోన్ కాల్ డేటా, వీడియోలు, ఆడియోలు మొత్తం అన్ని లొకేషన్స్ మొత్తం అన్నీ కూడా సాంకేతిక ఆధారాలు, లాజికల్ ఎవిడెన్స్లు అన్నీ కలిపి పెట్టుకున్నారు. దాదాపుగా ఒక 1000 పేజీలకు పైగా రిపోర్ట్ రెడీ చేస్తున్నారు. ఇందులో 3300 కోట్లకు పైగా స్కామ్ అని చెప్తున్నారు. సరే, ఇక్కడ అంతిమంగా సగటు ఒక 15 ఏళ్ళు దాటిన ప్రతి కుర్రాడికి ఈ మద్యం స్కామ్కి సంబంధించి గడిచిన 6 నెలలుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి అండ్ టీడీపీ మీడియాల్లో వస్తున్న వార్తలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వస్తున్న డౌట్ ఏంటంటే ఈ బిగ్ బాస్ని అరెస్ట్ చేస్తారా లేదా, బిగ్ బాస్ జోలికి వెళ్తారా లేదా, అతనే తిన్నాడు అంటారు కదా, అంటున్నారు కదా 90%, మరి అది కక్కిస్తారా లేదా అదే డౌట్. రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారు, సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బెయిల్ రద్దయింది, రేపు మాపు అరెస్ట్ చేస్తారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారు, విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంచారు, నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. వాళ్ళతో పాటు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వీళ్ళందరూ అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారు. వీళ్ళందరికంటే పెద్ద తలకి వీళ్ళందరూ జస్ట్ తిన్నది 10% మాత్రమే. సో వీళ్ళందరూ ఆ ముడుపులు తీసుకెళ్ళి, సంచులు తీసుకెళ్ళి, ఆ సంచులో ఒక 10 కట్టలు ఉంటే ఒక కట్ట వీళ్ళు తీసుకొని ఆ 9 కట్టలు కూడా ఒక బిగ్ బాస్కి ఇచ్చారు. ఆ బిగ్ బాస్కి ఎప్పుడు ఇచ్చారు, ఎక్కడిచ్చారు, ఎవరెవరు ఎంతెంత ఇచ్చారు అనేది కూడా సిట్ దగ్గర ఆధారాలు ఉన్నాయి. మరి 10% తిన్న వీళ్ళని అరెస్ట్ చేసి లోపలేసినప్పుడు 90% తిన్న వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు లోపలేయట్లేదు అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. అక్కడే ఆగిపోతుంది అన్నమాట సిట్. సో ఈ మద్యం స్కామ్కి, ఈ 9 నెలల నుంచి ఎడతెరిపి లేకుండా విచారణ జరుగుతున్న ఈ స్కామ్కి ముగింపు ఉంటుందా ఉండదా? దేశంలో చాలా కుంభకోణాలు బయటకు వచ్చాయండి, కానీ ముగింపు లేకుండానే కాలగర్భంలో కలిసిపోయాయి. చాలా కుంభకోణాలు, చాలా కేసులు. అప్పట్లో 2012-13లో సంచలనంగా ఉన్న 2G స్పెక్ట్రమ్ కేసు మీకు గుర్తుండే ఉంటుంది. కనిమొళి రాజా లాంటి పెద్ద పెద్ద వాళ్ళు అరెస్ట్ అయ్యారు. బీజేపీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విపరీతమైన ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చాక ఏం చేశారు? ఆ స్కామ్ తేల్చారా? లేదు. అదే టైంలో బొగ్గు కుంభకోణాన్ని కూడా విపరీతంగా దేశాన్ని కుదిపేసింది. 1000 కోట్ల కుంభకోణం అని చెప్పి వార్తల మీద వార్తలు వచ్చాయి నేషనల్ మీడియాలో. బీజేపీ అధికారంలోకి వచ్చాక దాన్ని ఏమైనా తేల్చారా? లేదు. అంటే కుంభకోణాల్లో అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది తీస్తున్నారు, రాజకీయ ప్రయోజనాల కోసం ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ వదిలేస్తున్నారు, తెగే వరకు లాగట్లేదు. అట్ ద సేమ్ టైం వివేకానంద రెడ్డి గారి కేసు కూడా అంతే, తెగే వరకు లాగల. కేసు క్లైమాక్స్ వరకు తీసుకొచ్చి క్లైమాక్స్ దగ్గర వదిలేశారు. శుభం కార్డు ఇట్లా క్లైమాక్స్ ఫైట్ చూపించట్లా, సినిమాకి క్లైమాక్స్ ఇవ్వట్లేదు. 2.5 గంటల సినిమాకి 2.5 గంటల సినిమా చూపించి చివరి పావు గంట మీకు నచ్చిన క్లైమాక్స్ మీరు రాసుకోండి అని వదిలేస్తున్నారు. సో ఈ స్కామ్ కూడా ఆ దశకు వచ్చేసింది. సో దీనికి ముగింపు ఏంటి? నిజంగా ముగించాలంటే ఆ 2970 కోట్లు తిన్నారు అని చెప్తున్న బిగ్ బాస్ని తీసుకొచ్చి లోపలయ్యాలి. అతన్ని అరెస్ట్ చేసి అన్ని ఆధారాలు కోర్టుకి ఇవ్వాలి, ఛార్జ్షీట్ చూపించాలి. అప్పుడు కోర్టు అతన్ని నిందితుడిగా నిర్ధారిస్తే శిక్ష విధిస్తుంది, లేదంటే కొన్నాళ్ళు రిమాండ్లో ఉండి ఆ తర్వాత బయటకు వస్తారు కదా. అప్పుడు రాష్ట్ర జనాలకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సిట్ అధికారంలోకి వచ్చింది, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వేసిన సిట్ ద్వారా 3300 మద్యం స్కామ్ని బయటకు తీసుకొచ్చారు. అందులో 10% తిన్న వాళ్ళని కొన్నాళ్ళు లోపలేశారు, 90% తిన్న బిగ్ బాస్ని కూడా లోపల వేశారు. కాబట్టి వాళ్ళు చేసిన దర్యాప్తునికి న్యాయం జరిగింది, సమతూకం చేశారు, అందరినీ కూడా లోపలేయగలిగారు, కోర్టుకి ఆధారాలు చూపించగలిగారు అని రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుంది. అలా కాకుండా బిగ్ బాస్ని అరెస్ట్ చేయకుండా వదిలేస్తే ప్రజలకు క్లారిటీ ఉండదు, ఇంకెక్కడితో మర్చిపోతారనమాట. దీనివలన కూటమికి వచ్చే రాజకీయ ప్రయోజనాలు ఉండవు, అవతల వాళ్ళకి కలిగే నష్టం కూడా ఉండదు, ప్రజలు కూడా ఇంకో 4-5 రోజులు మాట్లాడుకుని వదిలేస్తారు, అంతేనా? సో ఇప్పుడు బిగ్ బాస్ జోలికి వెళ్ళాలి అంటే చెప్పుకున్నాం కదా, రాజకీయాల్లో తెగే వరకు లాగరు. అందులోకి బీజేపీ వాళ్ళకి ఎప్పుడు ఎవరితో అవసరం పడుతుందో తెలియదు.
దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో ఇప్పుడు వీళ్ళతో అవసరం ఏమో, నెక్స్ట్ ఎలక్షన్ వాళ్ళతో అవసరం పడవచ్చేమో. 2014లో టీడీపీతో అవసరం పడింది, 2019తో టీడీపీతో పని లేదు, జగన్తో అవసరం పడింది, 2024 వచ్చేసరికి జగన్తో పని లేదు, టీడీపీతో అవసరం పడింది, మళ్ళీ 2029 వచ్చేసరికి ఎవరితో అవసరం పడుతుందో కదా. ఎందుకు అనవసరంగా అరెస్ట్ చేసి లోపల వేసి తెంపేసుకోవడం? అది అందుకని తెంపుకునే వరకు వెళ్ళరు. వాళ్ళ అవసరానికి వాళ్ళు హోల్డ్లో పెడతారు, గోడ మీద పిల్లలకు హోల్డ్లో పెడతారు. వీళ్ళు కూడా బాబు మీకు అవసరానికి ఉపయోగపడతాము, మా జోలికి రాకుండా చూసుకోండి అని చెప్పి వీళ్ళు కూడా కొంత చేస్తారు. సో అందుకే ఇక్కడ గడిచిన 12 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, ఏ రాష్ట్రంలో కానీ ఏ పెద్ద స్కామ్కి కానీ కంక్లూజన్ లేదు. అక్కడ పశ్చిమ బెంగాల్లో ఒక స్కామ్ ఉంది, ఏంటది, నారదా చిట్స్. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. అలాగే రోజ్మేరీ అని ఏదో ఒక స్కామ్, అది కూడా చిట్స్ స్కామే, దాదాపుగా 20,000 కోట్లు కుంభకోణం. అక్కడ కూడా అంతే, మమతా బెనర్జీ గారి అనుచరులు, మమతా బెనర్జీ గారి దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అరెస్ట్ అయిపోతారు, ఆమె వరకు మాత్రం వెళ్దాం. మళ్ళీ ఈ స్కామ్ లైవ్లోనే ఉంటుంది. 6 నెలలకు ఒకసారో 9 నెలలకు ఒకసారో మమతా బెనర్జీకి సిబిఐ నోటీసులు ఇస్తుంది తెలుసా. ఒక ఏడాది కిందట మమతా బెనర్జీకి సిబిఐ నోటీసులు ఇవ్వడంతో మమతా బెనర్జీ గారు అనుచరులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ వాళ్ళు సిబిఐ కార్యాలయం ముందు ధర్నా చేశారు. దాంతో అది అయిపోయింది. మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా మేము ఈ స్కామ్ను దర్యాప్తు చేస్తున్నాము, ఇది లైన్లోనే ఉంది అని తెలియజెప్పడానికి, సంకేతాలు ఇవ్వడానికి మళ్ళీ ఆమెకు నోటీసులు ఇస్తారు. సో అంటే ఆమెను అరెస్ట్ చేయరు, అలాగనే పూర్తిగా వదిలేరు, పట్టుకుంటారు అంతే, చేజారకుండా పట్టుకుంటారు. అలా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి కూడా అంతే. అతన్ని అరెస్ట్ చేశారు, తర్వాత బెయిల్ ఇచ్చారు, ఇప్పుడు అతన్ని పిల్లక పట్టుకొని ఉంచారు అంతే. అతను బీజేపీ వాళ్ళు చెప్పినట్టల్లా ఆడాలి, లేకపోతే మళ్ళీ ఆ కేసు బయటికి తీస్తామంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే 2014 నుంచి ఈ దేశంలో బయటపడుతున్న ఏ స్కామ్కి కూడా కంక్లూజన్ లేదు, ముగింపు లేదు. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నా సరే, బీజేపీకి సంబంధం లేని పార్టీలు అధికారంలో ఉన్నా సరే, ఏదో ఒక పక్షంతో వాళ్ళు చేతులు కలిపి ఏదో ఒకలాగా వాళ్ళు పొత్తులు పెట్టుకునో పెత్తనం చేసో ఏదో ఒకలాగా దాన్ని శాసిస్తున్నారు. అలాగే మన రాష్ట్రంలో ఉన్న మద్యం స్కామ్లో కంక్లూజన్ అంటే బిగ్ బాస్ని అరెస్ట్ చేయాలి. బిగ్ బాస్ని అరెస్ట్ చేయాలంటే కేంద్రం అనుమతులు ఇవ్వాలి. కేంద్రం అనుమతులు ఇవ్వాలంటే ఏం జరుగుతుందో తెలుసు కదా. సో అందుకే నిజంగా న్యాయం జరగాలంటే ఆ 3,000 కోట్లు తిన్న వ్యక్తిని కక్కించాలి. 3,000 కోట్లు అవినీతి జరిగిన అవినీతిని కక్కిస్తేనే కదా నిజంగా రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఇవన్నీ బతుకున్నట్టు. ఏం జరిగింది చెప్పండి? స్వతంత్ర భారతదేశంలో ఇన్ని స్కాములు బయటకు వచ్చాయి. ఎవరైనా మేము తిన్నాము అని చెప్పి ఒప్పుకొని కక్కారా? లేదు కదా. సో అంతే, అవి అలా జరుగుతూ ఉంటాయి, మనం ఇలా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు వరకు చూశారు కదా, కంటెంట్కి సంబంధం లేకుండా laddupalem.com అని ఒక వెబ్సైట్ ఉందండి, విజిట్ చేయండి వీలైతే. ప్యూర్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో చేసిన లడ్డూలు, ఇందులో ఎక్కడా కూడా షుగర్ వాడరు, ప్లస్ షుగర్ ఫ్రీ లడ్డూలు, అంటే షుగరు బెల్లం ఏమీ వాడకుండా చేసిన లడ్డూలు కూడా ఉన్నాయి. సో వీలైతే బుక్ చేయండి మీకు నచ్చితే. అండ్ హాట్ స్నాక్స్ ఉన్నాయి, అండ్ పిల్లలకు ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయన్నమాట. ప్రోటీన్ పౌడరు, డ్రై డేట్స్తో చేసిన పౌడరు, అండ్ వీట్ స్ప్రౌట్స్ పౌడర్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా రోగనిరోధక శక్తి పెంచుతాయి, జ్ఞాపక శక్తి పెంచుతాయి ఇవన్నీ. సో వీలైతే laddupalem.com మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 ఆ నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు నచ్చితే కనుక కొనండి. థ్యాంక్ యూ.